అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమృత సందడి. ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే. అండ్ అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారు. మీరు మొత్తం వ్లాగ్లో చూస్తారు. నేను ఇయర్ అంతా వరలక్ష్మి వ్రతం కోసం వెయిట్ చేస్తాను. అంత ఇష్టం నాకు ఈ ఫెస్టివల్ అంటే. చాలా బాగా చేసుకుంటాం. కుదిరినంతలో ఎంత వీలైతే అంత బాగా చేయడానికే ట్రై చేస్తాము. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మళ్ళీ మళ్ళీ రాదు. అండ్ వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్కి ఉండే వైబే వేరు. సో అందుకని చెప్పి నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో అందుకనే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో డెఫినెట్గా మొత్తం వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మీరు ఆల్రెడీ ముందు వ్లాగ్లో చూసినట్టే డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ముందు వ్లాగ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ డెకరేషన్ అంతా నేనే చేసుకున్నాను, ఎవరితో నేను చేయించలేదు. ఎవ్రీ ఫ్లవర్ నేను కొనుక్కొని నాకు కావాల్సిన ప్లేస్లో అయితే పెట్టుకున్నాను. అందుకే డెకరేషన్ ఇంత బాగా వచ్చింది. చాలా ఎక్కువ టైం పట్టింది డెకరేషన్ చేయడానికి కూడా. ఇవన్నీ కూడా నేను కాకినాడలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లోనే తీసుకున్నాను. ఏది నేను ఆన్లైన్లో అయితే పర్చేజ్ చేయలేదు. ఇక్కడ మమ్మీ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారు. నైట్ అరటి చెట్లు అయితే వాటర్లో పెట్టాను నేను, మార్నింగ్కి వాడిపోతాయి అన్నట్టు. సో అవి ఫ్రెష్గానే ఉన్నాయి మార్నింగ్కి. ఇక్కడ లక్ష్మీదేవిని కూర్చోబెట్టడానికి పీఠం అయితే రెడీ చేస్తున్నారు మమ్మీ. మంచిగా ముగ్గు అది పెడుతున్నారు. ఇది ఆల్రెడీ నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. ఈ పీట అయితే ప్రతి ఫంక్షన్కి ఇదే వాడతాము. ప్రతి వ్రతానికి లేదా ఏ పండగకైనా దీన్నే వాడతాము. చాలా బాగా అనిపిస్తుంది ఇది. ఫస్ట్ అయితే పసుపు రాసి దాని మీద ముగ్గేసి మళ్ళీ దాని మీద పసుపు కుంకుమతో అయితే ముగ్గేస్తున్నారు. సో అలా అయితే బాగుంటుందని. లాస్ట్కి అయితే ఇలా కనిపిస్తుంది పీఠం. ఇది నేను చేయించిన ఫ్రేమ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. మీతో పాటు మా చెల్లి కూడా చూస్తుంది. మా చెల్లి కూడా ఇప్పుడు చూడలేదు. మీరు ముందు వ్లాగ్లో చూసారు కదా, నేను ఫోటో ఫ్రేమ్ కస్టమైజ్ చేయించుకున్నాను వరలక్ష్మి వ్రతం కోసం. సో ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను ఇక్కడ. వావ్, ఈ ఫోటో కోసం చాలా ఎతికాను గైస్ నేను. అంటే ఈ సైజ్ ఫోటోలో ఏనుగులు ఉన్నవైతే మాకు ఎక్కడా దొరకలేదు. నేను మళ్ళీ ఇది స్టూడియోలో ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకున్నాను. ఇది పింట్రెస్ట్లో ఫోటో. ఇది పింట్రెస్ట్లో ఫోటో చూసి స్టూడియోకి వెళ్ళి ఫ్రేమ్ అయితే చేయించుకున్నాను. అక్కడ ఫిల్మ్ వేయించాము దీనిపైన. అంటే పసుపది పెట్టినప్పుడు కూడా అంత ఎక్కువ స్టెయిన్స్ అయిపోకుండా ఫిల్మ్ అయితే వేయించాను. సో దానివల్ల పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంత పెద్దది ఉంది గైస్. ఇది 28-19 సైజ్ అనుకుంటా. ఇది నాకు అంత ఐడియా లేదు. నేను చెప్పింది అయితే 26-18 చేయమన్నాను. బట్ దీనివల్ల ఇంకా కొంచెం ఎక్కువ వచ్చాయంట. ఇటు ఒక 2 ఇంచ్ ఇటు ఒక 2 ఇంచు సేమ్ ఆపోజిట్ సైడ్స్లో 2 ఇంచెస్ పెరుగుతాయి అన్నారు. సో దిస్ ఇస్ హౌ ద ఫ్రేమ్ లుక్స్. చాలా బాగుంది. ప్రతిదీ డీటెయిలింగ్గా చూసుకున్నాను గైస్. కాసులు అవి అమ్మవారి చేతిలోంచి వస్తున్నాయా లేదా అని కూడా చూసుకున్నాను. అండ్ ఏనుగులు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ. సో అందుకనే ఈ ఫ్రేమ్ అయితే చేయించుకున్నాను. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేద్దాం. అమ్మవారికి అలంకరణ చేద్దాం. ఇప్పుడు వెండి పువ్వులు పెట్టడానికి స్టాండ్ అయితే తీసుకున్నాను. దీని మీద పువ్వులు అయితే చాలా బాగా కనిపించాయి. ఇక్కడ అవన్నీ అరేంజ్ చేస్తున్నాను. అందులో 108 ఫ్లవర్స్ అందులో పెట్టేసి దేవుడి ముందు అయితే పెట్టాము. అక్కడ పైన అయితే లక్ష్మీదేవి ఐడల్ కూడా పెట్టాము మేము. దానికే ఎక్కువ అభిషేకం చేసాము. పసుపు కుంకుమతో అభిషేకాలు అవి చేసాము. దానికే మాకు అమ్మవారి బొమ్మ పెట్టడానికి ఫస్ట్ నుంచి ఆనవాయి లేదంట. సో అందుకనే మమ్మీ వద్దన్నారు. ఎప్పుడూ పెట్టలేదు ఇప్పటి వరకు. అండ్ మాకు కలశం కూడా ఆనవాయి లేదు. ఫోటో ఫ్రేమ్ ఒక్కటే పెట్టి దానికే పూజ చేస్తాం మేము. చిన్నది విగ్రహం కూడా మా ఇంట్లో చాలా చిన్నది ఉంది. 1.5 ఇంచ్ ఎంతో ఉంది. అది తప్ప దానికన్నా ఎక్కువ సైజు పెట్టకూడదు అన్నారు. సో అందుకని ఎప్పటి నుంచో ఉంది లక్ష్మీదేవి విగ్రహం మా దగ్గర. సో దానికే పూజ చేసాం మేము. ఫ్రేమ్ అయితే కొత్తగా చేయించుకున్నాను. ఎప్పుడు మేము ప్రతి ఇయర్ ఫ్రేమ్ పెట్టే చేస్తాము. ఎప్పుడు బొమ్మ పెట్టలేదు ఇప్పటి వరకు. గైస్, పూజ దగ్గర అయితే అంతా రెడీ అయిపోయింది. అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేశాను. ఆ వెండి పువ్వులు కూడా పెట్టేశాను ఆ స్టాండ్కి. అదైతే చాలా మంచి లుక్ వచ్చింది. ఇంకా జస్ట్ నేను రెడీ అయ్యి రావాలంతే. రెడీ అయ్యి వస్తే పూజ స్టార్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా దాంట్లో పెళ్లి కాని వాళ్ళు మొత్తం వ్రతం చేయకూడదు. లైక్ జస్ట్ దీపాలు పెట్టి అలా చేసుకోవచ్చు, కానీ మొత్తం వ్రతం అయితే చెయ్యరు. సో అందుకనే మొత్తం వ్రతం అంతా మమ్మీయే చేస్తున్నారు ఇక్కడ. నేను జస్ట్ పక్కన కూర్చొని హెల్ప్ చేస్తున్నాను అంతే మమ్మీకి. లాస్ట్లో దీపం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం మామూలుగా మన పూజ మూల ఎలా చేస్తామో అలా చేసేయచ్చు. మిగిలిందంతా మమ్మీయే చేస్తున్నారు. పెళ్లి కాని వాళ్ళు అస్సలు చేయకూడదంట మా దాంట్లో. ఓన్లీ ముత్తైదువులే చేయాలన్నారు. ఇక్కడ నేను ప్రసాదం పెట్టి మమ్మీకి ఇస్తుంటే మమ్మీ అక్కడ పెడుతున్నారు. సో ఇంకా నన్ను దీపం పెట్టుకోమంటే నేను జస్ట్ అగరత్తు వెలిగించి దీపం అయితే పెట్టుకున్నాను.
దీపం పెట్టేసిన తర్వాత దేవుడికి నైవేద్యం కూడా పెట్టేస్తాము. వినాయకుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికి నైవేద్యాలు పెట్టేస్తాము. అండ్ ఇంకా మమ్మీ ఈరోజు 5 ఐటమ్స్ చేసింది ప్రసాదాలు. అయితే 3 లేకపోతే 5 చేద్దాం అన్నది. సో ఓపికను బట్టి చేసుకుందాం అన్నారు. సో మార్నింగ్ లేసి 5 చేశారు. పులిహోర, ప్రసాదం, సేమ్యా, పరవన్నం, బూర్లు వేశారు మమ్మీ. సో దీస్ ఆర్ ద 5 ఐటమ్స్. ఈ 5 ఐటమ్స్ అయితే పెట్టాం మేము దేవుడి దగ్గర. ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత మమ్మీ ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహానికి కుంకుమ పూజ అయితే చేశారు. ఆ రోజు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదంట. అందుకే ఇంకా కుంకుమ పూజ స్టార్ట్ చేసేసారు. పూజ అంతా అయిపోయింది. ఇంకా కథ స్టార్ట్ చేస్తామన్న టైంకి విగ్రహానికి అయితే మనం తీసుకున్న కాసులు మాల్లా కట్టి వేస్తారనమాట. పసుపు తాడుతో కట్టేసి విగ్రహానికి అయితే వేస్తారు. వ్రతం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మనం తీసుకొని మనం వేసుకోవాలన్నమాట మా దాంట్లో. సో ఇక్కడ అదే చేస్తున్నారు మమ్మీ. ఫస్ట్ లక్ష్మీదేవికి అయితే వేసేసారు. ఇంకా కథ స్టార్ట్ చేసేస్తారంట ఇప్పుడు. కథంతా చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మా ఇంట్లో రాయి లాంటిది లేదనమాట. సో సుత్తి మీద పెట్టి కొడుతున్నాను నేను. అది పగలలేదు. చాలా సేపటికి పగిలింది అది. అప్పటి వరకు పగలలేదు. ఆ కింద నాప్కిన్ కూడా చిరిగిపోయింది కానీ నాకు కొబ్బరికాయ అయితే పగలలేదు. లాస్ట్కి గట్టిగా కొడితే పగిలింది. ఇంట్లో వాళ్ళందరూ ఎంత పెద్ద కోరిక కోరుకున్నావు ఏంటి ఎంతసేపు పగిలింది నీ కొబ్బరికాయ అని అడిగారు. లాస్ట్కి అయితే బాగానే పగిలింది. ఇంక మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నేను మమ్మీ కలిసి తాంబూలం అయితే పెట్టేసాము. తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్కి గంధం అయితే రాశాను నేను. చాలా కలొచ్చింది గంధం రాసాకే. ఫ్రేమ్కి ఉంటుందో ఉండదో అనుకున్నాను. ఫిల్మ్ వేయించాం కదా జారిపోతుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా అంటుకుంది. చూడండి ఎంత కళగా కనిపిస్తున్నారో అమ్మవారు గంధంతో. ఇంకా లాస్ట్ ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాము పూజ అంతా అయిపోయింది కాబట్టి.
పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తోరాలు అయితే కట్టేసుకున్నాం మేము. మా సైడ్ అయితే కంకణాలు అంటాం మేము. ఇవి పువ్వులతో చేస్తారు. జస్ట్ ఇక్కడ చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉన్నారు మా అమ్మవారు అయితే. నైవేద్యాలు అయితే ఇక్కడ పెట్టాము. అండ్ పక్కన మేము పెట్టాలనుకున్న చీర, తాంబూలం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పక్కన పెట్టేసాము అవన్నీని. ఇంకా దేవుడికి తలుపు వేసేసి బయటకు అయితే వచ్చాము. మమ్మీయే బాగుంది గైస్ నాకన్నా. చూడు గైస్, డన్ విత్ ద పూజ. పూజ అయితే అయిపోయింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు, కుదరలేదు. పూజ చేసుకుంటూ నేనే వ్లాగ్ తీయాలి కాబట్టి చాలా తక్కువే తీసాను. పూజ అయితే చాలా బాగుంది. మీ అందరికీ నేను క్లిప్స్ కూడా తీసినవి యాడ్ చేస్తాను. అండ్ నా అవుట్ఫిట్ ఫుల్గా నేను ఫొటోస్ ఏమైనా యాడ్ చేస్తాను. కంప్లీట్గా తీయాలంటే కుదరట్లేదు అసలు. సో ఫొటోస్ ఏమైనా యాడ్ చేస్తాను. అండ్ పూజ అయిపోయింది. కంకణం కూడా కట్టేసుకున్నాను గైస్. ఇప్పుడు వాయినాలు రెడీ చేయాలి. వాయినాలు రెడీ చేసి ఈవినింగ్ గుడికి వెళ్ళే ముందు వాయినాలు ఇచ్చేసి అప్పుడు గుడికి వెళ్తాము. ఆ దాంట్లో పెళ్లి కాని వాళ్ళకి వాయినాలు ఇవ్వరు, వాయినాలు తీసుకోకూడదు, మేము కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో అందుకనే మాకైతే ఇవ్వరు. సో మమ్మీ వెళ్తారు వాయినాలకి. అండ్ ముత్తైదువులు అందరూ వస్తారు మన ఇంటికి కూడా. అవన్నీ కూడా నేను మీకు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్. నేనైతే వాయినాలు అయితే ప్యాక్ చేస్తున్నాను. టోటల్ 9 మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాం కాబట్టి 9 ప్లేట్స్ తీసుకున్నాము. ఈ ప్లేట్స్లోనే ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేయాలి. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ ఇట్లా ఒక బాస్కెట్లో వేసి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసేసాము. బ్లౌజ్ పీస్ ఇది ఇలా పట్టదు కాబట్టి నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఫోల్డ్ చేసి పెడతాను. ఇక్కడ బ్లౌజ్ పీస్ పెట్టాను. అండ్ తాంబూలం ఒకటి, ఇంకా అటుకులు పెట్టాలి, బ్యాంగిల్స్ పెట్టాలి. సరిపోతాయా లేదా అని డౌట్. బ్యాంగిల్స్ అయితే తీస్తాను ఇప్పుడు. బ్యాంగిల్స్ మీరు ముందు వీడియోలో చూసినట్టే నేను బండిల్ కొన్నాను కదా, అందులో నుంచే రెడ్ కలర్ అయితే తీసాను. ఇట్లా అరేంజ్ చేశాను నేను మొత్తం అన్నీ. గాజులు అయితే ఇలా పైకి వచ్చాయి. అండ్ అటుపళ్ళు బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికైతే నేను ఫుడ్ వ్రాప్ వేసేస్తాను. మీకు ఏమైనా నాయిస్ వస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫ్యాన్ లేకుండానే ఉన్నాము. ఇప్పుడే దీపాలు కొండెక్కాయని చెప్పి జస్ట్ ఫ్యాన్ వేసాను. సో నాయిస్ వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్. పొద్దున్న నుంచి చీర కూడా చాలా ఎక్కువ ఉక్కబెడుతుంది. ఈరోజు ఎండ ఎక్కువ ఉంది వేసి, సో అందుకనే ఉక్కబెడుతున్నట్టుంది. అండ్ దిస్ ఇస్ ద ఫుడ్ వ్రాప్. నాకు ఎవరు వీడియో రికార్డ్ చేసేవాళ్ళు లేరు వేసా, అందుకే నాకు నేనే రికార్డ్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కువ చూపించలేకపోతున్నాను, కుదిరినంత వరకు చూపిస్తున్నాను. ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బాగుంది బాగుంది రైస్. నాకైతే చాలా నచ్చింది. ఇలా ఇలా కనిపిస్తుంది. ఇది బాగుంది. ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ది అయితే ఇలా వచ్చింది. స్టిఫ్గా ఉన్నాయి అన్నీ. చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఈ ఐడియా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ఐడియా మా మమ్మీకి వచ్చింది. ఫుడ్ వ్రాప్ వేయచ్చు సో కదలకుండా ఉంటాయని. సో అందుకని అది తెచ్చుకొని అయితే వేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలినవన్నీ కూడా త్వరగా ప్యాక్ చేసేస్తాను. అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. సాయంత్రం మమ్మీ మళ్ళీ దీపం పెట్టుకొని కాసులు అయితే వేసేసుకున్నాం మేము. అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ దీపం పెట్టి కాసులు తీసి మనం అయితే వేసుకుంటాము. మమ్మీయే కట్టేసుకున్నారు. నాకు మాత్రం మమ్మీ కడుతున్నారు. నాకు కట్టుకోవడం రాదు కాబట్టి. అండ్ కాసు అయితే నేను ప్రతి సంవత్సరం వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం కాసు వేసుకోవడం. ఆ కాసు అయితే వేసుకోవచ్చు, తాంబూలం తీసుకోకూడదు కానీ కాసు అయితే వేసుకోవచ్చు అంట. సో కాసు ఎప్పుడు నేను వేసుకుంటాను ప్రతి ఇయర్. 3 days తర్వాత అయితే తీసేస్తాము మళ్ళీ.
సాయంత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాయినాలు ఇచ్చే ముందు నాకైతే పసుపు రాస్తున్నారు. మమ్మీ ఎప్పుడు కూడా నాకు మా చెల్లికి ఫస్ట్ పసుపు రాసాకే వేరే వాళ్ళకి తాంబూలం ఇస్తారు. ఇక్కడైతే ఫస్ట్ నాకు రాసేసాక మా చెల్లికి కూడా పసుపు అది రాశారు. ప్రతి ఇయర్ కూడా మమ్మీ నాకు పసుపు రాసిన తర్వాతే వాయినాలు ఇస్తారు. అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం మేము. అందుకనే ఈసారి కూడా నాకు పసుపు రాసిన తర్వాతే వాయినాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. పసుపు రాసేసిన తర్వాత మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు. ఇక్కడ నేను మమ్మీకి కూడా పసుపు రాసేస్తే తాంబూలానికి వెళ్తా అన్నారు. సో అందుకని ఇక్కడ మమ్మీకి కూడా పసుపు రాసేసాను. పసుపు రాసేసిన తర్వాత తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళారు మమ్మీ. అందరికీ వాయినాలు ఇచ్చేసిన తర్వాత మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర ఒక దుర్గాదేవి గుడి ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం. అండ్ ఆ రోజు అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో అయితే రెడీ చేశారు. చూడండి ఇక్కడ అమ్మవారి చేతిలోంచి కాసులు పడుతున్నట్టు అయితే పెట్టారు. అదైతే చాలా బాగుంది. అండ్ అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు. ఇందులోనే చాలా లైవ్లీగా అనిపిస్తారు నాకైతే. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని అయితే మాత్రం. ఆ రోజు అయితే చాలా పీస్ఫుల్ గా అయింది రోజంతా. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అంత మంచి డెకార్ లో ఫొటోస్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకనే కొన్ని ఫొటోస్ అయితే దిగాను. నా అంతటి నేనే తీసుకున్నాను. చూసారు కదా మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. వచ్చిన అందరూ కూడా డెకార్ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా కళగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పారు. అమ్మవారి ముఖం చాలా కళగా ఉంది, ఫోటో ఫ్రేమ్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పారు. నేను ఏదైనా పండుగ ఎప్పటి నుంచో ఇష్టపడి చేసుకుంటున్నానంటే అది వరలక్ష్మి వ్రతమే. అంత ఇష్టం నాకు. నేను ఒక 1 month బిఫోర్ నుంచే ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అందుకే ఇంత బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ ఇంకా ఇలాంటి వ్లాగ్స్ ఎన్నో ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.